నమస్తే. ఎందరో మహానుభావులు మరి పెద్దూరు గ్రామంలో కొలువైన వేళ మరి చక్కగా ప్రథమ విజేతగా గెలుపొంది మరి అదేవిధంగా తృతీయ విజేతగా గెలుపొందారు. భాగ్యనగరం నుంచి బడంగుపేట నుంచి మరి రావడం జరిగింది. వాస్తవానికి ఎందుకంటే సిటీల భాగ్యనగరంలో ఎక్కువ విలువిస్తుంటారు. ఈ మారుమూల గ్రామానికి రావాలంటే కొంచెం ఆసక్తి కూడా తక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు ప్రైజుల కోసం అన్న చెప్పినట్టు ప్రైజుల కోసం కాదు, కళాకారుడు ఎప్పుడే కానీ ప్రదర్శన ఇవ్వడానికి వస్తారు వాళ్ళు. సరే అదృష్టం బాగుండి గెలుపొందితే సంతోషమే, గెలుపొందకపోయినా వాళ్ళు ఎవరు నిరుత్సాహపడరు. నిజమైన కళాకారుడు నిరుత్సాహపడాడు. మరి ఇక ప్రైజే రాకపోయినా బాధపడే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. మరి వాళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి ఈ గ్రామం దాకా వచ్చారు. మరి వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, అందరు బాగున్నారా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? బడంగుపేటేనా? అందరు బడంగుపేటేనా? మీ పేరేంటండి? శివకుమార్ గారు. మరి ఇక్కడ ఈ విధమైన ఏర్పాట్లు మీకు ఏ విధంగా మంచిగా ఉన్నాయి? మీ పిల్లలు చేసి డ్యాన్స్ ఎలా ఉంది? మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలని మీరు అనుకున్నారా? వస్తుంది అనుకున్నారా? ఊహించిరా? ఏదో ఒకటి ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఊహించిరా? ఊహించలే కదా. ధన్యవాదాలండి. అమ్మ మీ పేరేంటమ్మ? వినయశ్రీ గారు వినయంగా వీళ్ళ పిల్లలని ఆడ చూడాలని కొన నిలబడి ఒకటే ఆశలో చూస్తుంది. అయితే కూడా అందరేమో కూర్చోమంటున్నారు, చివరికి కూర్చున్నారు. అమ్మ ఎలా అనిపించింది పాప? సంతోషంగా ఉంది. ఎంతమంది మీకు సంతానం? మీ శ్రీవారి పేరేంటి? శివకుమార్ గారు. మీ పేరు? వినయశ్రీ. బాగుందండి. అమ్మాయి పేరేంటి? ఎంతమంది మీకు సంతానం? ఇద్దరు. ఈమె ఇంకా బాబు పెద్దోడా? ఆయనకి మనం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారా? ఎలాంటి అమ్మా? నువ్వు కరాటే చేస్తావా? ఓ చాలా బాగుంది. ఏ క్లాస్ నువ్వు? మరి అమ్మ నాకు చాలా మంచి పేరు తెస్తావా? రాష్ట్ర స్థాయిలో పోతావా? ధన్యవాదాలమ్మా. ఎలా అనిపించిందమ్మా ఈరోజు మీ టీం? మరి మీ ఈ విధంగా ఈ పడకల్ పెద్దూరు గ్రామస్తులకు మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఏమైనా లోపాలు అనిపించాయా మీకు? చెప్తున్నా సరి చేసుకుంటారు. ఎందుకంటే మనం చెప్పకపోతే అంటే మీరు ఇబ్బంది వాళ్ళని విమర్శిస్తున్నట్టు కాదు. ఇంకా ఏమైనా అన్న పర్లేదు, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, సంతోషం. ఎలా మారుమూల గ్రామం బ్రహ్మాండంగా చేశారంటారా? ధన్యవాదాలమ్మా. ఇంకా మనం ఇప్పుడు వారి గురువు గారు వంతు వచ్చేసింది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.